నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. పంచాయతీ అటవీ శాఖ మినిస్టర్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని శాఖ మార్చే అవకాశాలున్నాయి చంద్రబాబు నాయుడు గారు అనే న్యూస్ వస్తుంది సార్. నిజంగానే శాఖ మార్చే అవకాశాలున్నాయా? అంటే ఏపీలో ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్ ఏపీ సెక్రటేరియట్‌లో నడుస్తోంది. హ్మ్. అంటే ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఈ చర్చ నడుస్తోంది. ఓకే. కారణం రామనారాయణ రెడ్డి గారి చేతుల్లో దేవాదాయ శాఖ ఉంది ఇప్పుడు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారాయన. హ్మ్. అయితే ఆయనే స్వయంగా నాకు అంటే 75 సంవత్సరాలు వయసయింది. అందుకని నేను ఈ శాఖని నిర్వహించలేకపోతున్నాను కాబట్టి నాకు అటవీ శాఖ లాంటిది ఏదైనా ఇచ్చేస్తే ప్రధానంగా కింది స్టాఫ్ మీద ఆధారపడి నడుస్తుంది. నేను కేవలం పర్యవేక్షణ ఒకటే చేస్తాను అక్కడ హ్మ్. అని తనకు తానే ఆ శాఖ నుంచి అటవీ శాఖకి మారాలని అనుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఒక సంకేతం పంపించారు అనే మాట ఒకటి వినిపిస్తోంది. హ్మ్. ఇది అధికారిక సమాచారం కాదు, ఓకే సార్. వినిపిస్తున్న సమాచారం హ్మ్. మాత్రమే. హ్మ్. అలాగే ఈ నేపథ్యంలోనే దేవాదాయ శాఖ ఉద్యోగుల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ మధ్య కాలంలో 2-3 సందర్భాల్లో దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి ఫైల్స్ పవన్ కళ్యాణ్ గారు తన ఆఫీసుకు తెప్పించుకుని దేవాదాయ శాఖ అధికారులతోనే హ్మ్. తెప్పించుకుని వాటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని ఆ ఫైల్స్ ఎవరికి అప్పచెప్పాలో ఆయనే చెప్పినట్టుగా ఒక మాట సర్క్యులేట్ అవుతుంది. నిజానికి ఈ ప్రచారం అక్కడి నుంచి మొదలైంది, దేవాదాయ శాఖ ఓకే నుంచి సార్. మొదలైంది. హ్మ్. అంటే యాక్చువల్గా మేము దేవాదాయ శాఖ మంత్రితో కదా కలవాల్సింది, హ్మ్. మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వివరణ ఇస్తున్నాం మనం అని అక్కడ మొదలైంది స్పెక్యులేషన్. హ్మ్. అంటే దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్కి అప్పచెప్పబోతున్నారేమో అని. హ్మ్. దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్కి అప్పచెబితే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం ఆ మధ్యకాలంలో బయట నుంచి చాలామంది ప్రకటించారు. అవును సార్. అంటే ఏ సందర్భంలో అనగా అది తిరుమల తిరుపతి ప్రసాదాలకు లడ్డు. సంబంధించి హ్మ్. అక్కడ నెయ్యి కల్తీ జరిగింది అనే గొడవ హ్మ్. జరిగినప్పుడు ఈయన ప్రాయశ్చిత్త దీక్ష అనే పేరుతో అక్కడ హడావిడి చేశాడు. అవును సార్. చేసి సనాతన ధర్మము ఇవన్నీ మాట్లాడాడు ఆయన. హ్మ్. ఆయన ఆహార్యము ఇవన్నీ కూడా ఆయన మాట్లాడిన పద్ధతి చాలా ఫెరోషియస్గాను అలా నడిచింది. ఒక హ్మ్. కొంచెం ఉగ్ర స్వరూపంలో కనిపించాడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. అందుకని ఈయన చేతుల్లో దేవాదాయ శాఖ పెట్టేస్తే చాలా పటిష్టంగా ధర్మం, సనాతన ధర్మం వర్ధిల్లుతుంది అన్న లెవెల్లో చాలామంది మాట్లాడేశారు. హ్మ్. ఈ సందర్భంగా సనాతన శాఖ అనేది ఒకటి ఏర్పాటు చేసి దానికి ఆయన్ని మంత్రిని చేసినా బాగానే ఉంటుందని కొంతమంది సెటైర్లు కూడా వేశారు. హ్మ్. అయితే ఫైనల్గా ఇది జరిగిపోయిన తర్వాత ఆయన కొంచెం దేవాదాయ శాఖ వ్యవహారాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ తరచూ దేవాదాయ శాఖకు సంబంధించిన కమిషనర్లని వీళ్ళని పిలిచి హ్మ్. ఆ ప్రాంతంలో దేవాలయాలకు సంబంధించి అంటే ముఖ్యంగా కార్తీక మాసంలో ఆయన ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువ జోక్యం చేసుకున్నట్టుగా దేవాదాయ శాఖ విభాగం తాలూకా ఉద్యోగుల నుంచి వినిపించినటువంటి మాట. ఓకే సార్. అంటే చాలా దేవాలయాల్లో ఈ కార్తీక మాసంలో అభిషేకాలు ఇవన్నీ చేస్తున్నారు, హ్మ్. బాగానే ఉంది. కానీ ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలు కూడా కొన్ని చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని కొంత డైవర్ట్ చేసి ఆ ఆలయాలకు పంపించి ఏది కార్తీక మాసం వరకు హ్మ్. పంపించి కార్తీక మాసం అంతా ప్రతి శివాలయంలోనూ ధూపదీప నైవేద్యాలు ఘనంగా ఉండేలాగా ఏర్పాట్లు జరగాలి. దానికి సంబంధించిన ఫండింగు మీరు మీరు బాధ్యత తీసుకుని పంపించాలి. ఎక్కడి నుంచి పంపించాలి? డబ్బు వస్తున్నటువంటి ఆలయాలు, ఇప్పుడు కాళహస్తి ఇలాంటివి ఉన్నాయి. అవును సార్. ఈ ఆలయాలకు ఎలాగూ డబ్బు వస్తుంది కాబట్టి ఈ డబ్బుల నుంచి మీరు అటు డైవర్ట్ చేయండి అని ఆ ఫైల్స్ మీద ఆయనే స్వయంగా సంతకం పెట్టినట్టుగా కూడా ఒక మాట హ్మ్. బయటకు వచ్చింది. హ్మ్. హ్మ్. ఈ సందర్భంగా ఈ స్పెక్యులేషన్ మొదలయ్యి ఆయనకి శాఖ మారుస్తున్నారు అనే మాట వినిపిస్తుంది. ఈ శాఖ మారుస్తున్నారు అనే మాట వినిపిస్తున్న టైంలోనే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నాడు మరి, ఆయన హర్ట్ అవ్వాలి కదా. ఇంతకు ముందే ఒక వివాదం జరిగింది అక్కడ. అంటే
పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని వ్యవహారాల మీద ఆయన కొంచెం తీవ్రంగా స్పందిస్తూ హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నారు, ఒకవేళ నేనే గనక హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు. దాని మీద రకరకాల గొడవలు జరిగినాయి. అవును సార్. ఇప్పుడు దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన నేరుగా జోక్యం చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ సందర్భంగా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు హర్ట్ అవ్వాలి కదా. ఆయన హర్ట్ అయి ఓపెన్గా మాట్లాడి ఉండాల్సింది, కానీ మాట్లాడట్లేదు. ఆయన సైలెంట్గా ఉన్నాడు, మాట్లాడటం లేదు, ఆయనకు రిపోర్ట్ చేయటం లేదు అని కమిషనర్ల మీద కూడా ఆయన ఎక్కడ సీరియస్ అయినటువంటి దాఖలాలు కూడా కనిపించడం లేదు. కాబట్టి ఆయన స్వచ్ఛందంగా ఈ శాఖ నుంచి తప్పుకుని అటవీ శాఖకి షిఫ్ట్ అవ్వాలని స్వయంగా తనే ముఖ్యమంత్రితో చెప్పినట్టుగా ఒక వార్త ప్రచారంలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఏపీ సెక్రటేరియట్లో జరుగుతున్నటువంటి పుకారుల్లో, అంటే ఇప్పుడు దాదాపు ప్రపంచం అంతా పుకారుల మీదే నడుస్తోంది. ఏపీ సెక్రటేరియట్ చుట్టుపక్కల సర్క్యులేట్ అవుతున్నటువంటి పుకార్లలో కొంచెం సెన్సేషనల్ పుకార్ అయితే ఇదే. దేవాదాయ శాఖ నుంచి రామనారాయణ రెడ్డి గారు తప్పుకుంటున్నారు, ఆ పదవి పవన్ కళ్యాణ్ గారిని వరిస్తోంది. అటవీ శాఖని ఈయన నుంచి తప్పించి దానికి రామనారాయణ రెడ్డి గారిని మంత్రిగా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండోది, అంటే ఇది ఒక సెక్షన్ మాట్లాడుతోంది, రెండో వైపు అటవీ శాఖ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంచి రామనారాయణ రెడ్డి గారి వయసు రీత్యా ఆయనకి ప్రస్తుతానికి విరామం ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతాడు, ఈ టర్మ్ వరకు కొనసాగుతారు. అప్పటికి 80 వచ్చేస్తుంది ఆయనకి. కాబట్టి ఈ టర్మ్ వరకు ఆయన గౌరవప్రదంగా అలా ఉంచాలి అనేది అనుకుంటున్నట్టుగా ఒక వార్త. లేదు, ఆయన్ని దేవాదాయ శాఖ మంత్రిగా అలా నామమాత్రంగా కొనసాగిస్తూ ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చూసుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి గారే అనుమతి ఇచ్చేటట్టు ఒక ఏర్పాటు ఏదో జరగబోతోంది అని ఈ ప్రచారాల మధ్య ఇప్పుడు ఇంకొక స్పెక్యులేషన్ కాదు, అది వాస్తవం. ఆయనే అంగీకరించారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు నాగబాబు గారిని రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటే ఆయనకే పదవి కేటాయిస్తారు అనేది ఒక చర్చ. అటవీ శాఖ ఒకవేళ ఆయనకు ట్రాన్స్ఫర్ చేసి ఈయన ఇక్కడ వరకు ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన బాధ్యతలు చూసుకుంటారా అనేది ఒక స్పెక్యులేషన్. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, దేవాదాయ శాఖకు సంబంధించిన చాలా ఫైల్స్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారే క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది నేరుగా దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో నుంచి వినిపిస్తున్న మాటే. అంటే మేము ఎందుకు తీసుకెళ్లి ఫైల్స్ అక్కడ ఇస్తున్నామని వారే వివిధ చోట్ల కూర్చున్నప్పుడు మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు మాట్లాడిన మాటల నుంచి పుట్టింది ఈ పుకార్. అలాగే చాలా దేవాలయాలకు సంబంధించి ఆయన కొంతమంది పీఠాధిపతులని సజెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ వ్యవహారాలన్నీ కూడా, వాళ్ళ సారథ్యంలో జరిగితే బాగుంటుంది అని కూడా దేవాదాయ శాఖ వాళ్ళతో చర్చిస్తున్నట్టుగా వినిపిస్తోంది. కాబట్టి ఇది కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయమే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలోనే సంతకాలు పెడుతున్నారు ఆ ఫైల్స్ మీద అని చెప్తున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆయన నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికే దేవాదాయ శాఖ అధికారులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు అనే మాట కూడా